గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ తీయక. ఈరోజు నేను తీస్తున్నాను. ఈరోజు వచ్చేసి డేట్ చూసుకున్నట్లయితే సాటర్డే శనివారం రోజు. డేట్ వచ్చేసి 23 ఆగస్ట్. అందరు మెసేజ్ కామెంట్లు చేస్తున్నారు వీడియోస్ తీయట్లే అన్న, ఏమైంది ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని. ప్రాబ్లం అయితే ఏం రాలే, కానీ నేనే వీడియోస్ తీయట్లేదు. ట్రేడింగ్ చేస్తున్నాను, దానికి సంబంధించిన వీడియోలు అయితే అందుకని ట్రేడింగ్ తీయట్లేదు. ఈరోజు అయితే సాటర్డే, మార్కెట్ సెలవు. ఈరోజు రేపు వీడియోలు అయితే పెడతాను మీకు. డ్రైవింగ్ తగ్గించాను, ఓన్లీ ఈవినింగ్ టైంలో వెళ్తున్నాను. 1 అవర్ 2 అవర్స్ అట్లా వెళ్తున్నాను అంతే. మళ్ళీ ఇంకోటి అంతే ఉన్నా, డైలీ ట్రేడింగే చేస్తున్నాను. ట్రేడింగ్ వీడియోస్ కూడా పెడతాను మీకు. కొంచెం టైం పడుతుంది ట్రేడింగ్ వీడియోస్ కూడా పెట్టేకి. ఖచ్చితంగా అయితే ట్రేడింగ్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా మీకు నేర్పిస్తాను, మీకు చూపిస్తాను. కొంచెం నేను ట్రైనింగ్లో ఉన్నాను, అందుకని నేను పెట్టట్లేదు. మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక మీకు అనేది పెడదాము. అప్పుడన్నా కొంచెం మీకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు నుంచి హాఫ్ నాలెడ్జ్తో పెట్టడం కరెక్ట్ కాదు అని పెట్టట్లేదు. ఓకే, అయితే ఈరోజు అయితే డ్యూటీ అయితే ఎక్కాను. మనము క్యాబ్ అనేది తీసాము ఈరోజు. డైలీ ఈవినింగ్ టైంలో తీస్తున్నాను, కానీ ఈరోజు మార్నింగ్ తీసాను. ప్రజెంట్ అయితే 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓలాలో 2 రైడ్స్, ర్యాపిడోలో 1 రైడ్. ప్రజెంట్ వచ్చేసి మనం రసల్పురా కాడ ఉన్నాము. చూపిస్తే చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, ఎన్ని ఏళ్ళకి లాగిన్ అయ్యానంటే 8 తర్వాత లాగిన్ అయ్యాను. 8:30కి ఏమో లాగిన్ అయ్యాను. టైం వచ్చేసి 11 అవుతుంది. అమౌంట్ వచ్చేసి 900 వరకు అయితే అయ్యింది. ఓకే, అయితే ఇప్పుడైతే మీకు అనేది చూపిస్తాను చూడండి. ఒకటైతే ర్యాపిడోలో చేశాను, మిగతా 2 వచ్చేసి ఓలాలో 2 రైళ్ళు అయితే చేశాను. ఈరోజు అయితే ఇప్పుడు ఫుల్ వీడియో చేస్తాను. ఫుల్ డే డ్యూటీ చేస్తాను. ఎంత ఎర్నింగ్ అయిందా, మనకి ఎంత వచ్చింది అమౌంట్ అనేది మీకు లైవ్లో అనేది చూపిస్తాను. ఓకే, మరి అయితే ఇదిగోండి. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 55.4 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 18.1 per లీటర్ అనేది ఇచ్చింది. ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో 8కి లాగిన్ చేశాను. 8:10కి నేను రైడ్ పడింది. ఓలాలో పడలేదు. ఈరోజు శనివారం కదా, రైడ్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. మధ్యాహ్నం 11 తర్వాతనే మనకు మంచిగా పడతాయి. ఓలాలో ర్యాపిడోలో పడినది ఫస్ట్ రైడ్. పికప్ వచ్చేసి 1.59 కిలోమీటర్స్. శ్రీ చైతన్య స్కూల్ కోంపల్లి నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి నిజాంపేట్ డ్రాప్ చేశాను. 19.2 కిలోమీటర్స్ అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి టైం వచ్చేసి మనకి 44 మినిట్స్ అయితే టైం పట్టింది. అమౌంట్ వచ్చేసి ఇది 17 రూపీస్ per కిలోమీటర్ అయితే పడింది మనకి. 19.2 కిలోమీటర్స్ 343 రూపీస్ అయితే మనకి ఇచ్చింది. రైడ్లో ఒక రైడే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఓలాలో చేశాను. ఓలాలో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. నిజాంపేట్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి మాదాపూర్. ఇది నిజాంపేట్ నుంచి పికప్. అల్లూరి సీతారామరాజు నగర్ హైదరాబాద్ అని చూపిస్తుంది. నిజాంపేట్ సైడే అది కూడా, అల్లూరి సీతారామనగర్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 307 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసుకుండు. ఇన్సూరెన్స్ 3 రూపీస్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 289 రూపీస్ అయితే ఇచ్చిండు. 12.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 25 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. తక్కువే టైం పట్టింది, ట్రాఫిక్ ఏమి ఉండదు కదా ఈరోజు హైటెక్ సిటీ రూట్లో. మళ్ళీ నెక్స్ట్ రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి రసల్పురా డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 287 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 272 రూపీస్ ఇచ్చిండు. 14.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 42 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. 272 రూపీస్ అయితే మనకి ఇచ్చిండు అంతే. ఇంకా 2 రైడ్స్ అయితే అయినాయి. అంబర్పేట అంట వెళ్ళను, ఆ సైడ్ అంబర్పేట వెళ్తే మనకు రిటర్న్ బుకింగ్స్ అయితే ఉండవు. మనమైతే ఇప్పుడైతే ర్యాపిడో ఆన్ చేద్దాము. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాము. ర్యాపిడోలో 70 రూపాయలు ఎక్కువ చేయట్లే అని 1000 రూపీస్ రీఛార్జ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది కూడా ఇప్పుడే చేశాను. 1000 రూపీస్ ఎక్కువ చేయట్లే అని 1000 రూపీసే తీసుకుంటున్నాను. ఓలాలో అయితే 1 వీక్ 2 వీక్ ప్లాన్ తీసుకుంటున్నాను ఒకటేసారి. ఎర్నింగ్ చూపిస్తే చూడండి. అందరూ వీడియోలలో కామెంట్లు పెడుతున్నారు, అమౌంట్ పోయినాయా, వీడియోలు తీయట్లేదు అని. ఎర్నింగ్ చూడండి 4000 అయ్యింది. 14 రైళ్ళు వారం రోజులు కలిపి.
ఓలాలో. అది సాయంత్రం టైంలో నేను 1 గంట 2 గంటలు అట్లా తీస్తున్నా, అంటే 5 to 8 to 9 వరకు చేస్తున్నా, 2-3 hours డైలీ 500 నుంచి 1000 మిడిల్లో చేస్తున్నాం. ఇప్పుడైతే మనం ర్యాపిడో ఓలా కూడా ఆన్ చేసాము. టైం వచ్చేసి 11 అవుతుంది. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మనం నెక్స్ట్ బుకింగ్ కోసం అనేది. ఈరోజు అనే మీకు 8కి లాగిన్ అయ్యాను కదా, ఈవినింగ్ 6 వరకు అనేది డ్యూటీ చేస్తా, 6 to 7 వరకు. లేదా చూద్దాం టైం కూడా చూసుకొని. మన టార్గెట్ 3000, 2500 నుంచి 3000 అయ్యే వరకు అనే ఉంది. టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకొని మనమైతే వెళ్దాము. ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు. టైం వచ్చేసి 11 అయింది. ఈరోజు కొంచెం స్లోగా ఉంటాయి బుకింగ్స్ అనేది, శనివారం అనేది మార్నింగ్ ఉండవు, మధ్యాహ్నం నుంచి ఉంటాయి బుకింగ్స్. చూద్దాం మరి, మనమైతే ఆల్రెడీ 11 అయ్యింది. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మనం నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం. ఓకే మరి అయితే మళ్ళీ రైడ్ పడ్డాకైతే మీకు అనేది అప్డేట్ చేస్తాను. అలోపు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ట్రేడింగ్ వీడియోస్ తొందరలో వస్తాయి, అవి కూడా పెడతాను. మీకు ట్రేడింగ్ వీడియోస్ కూడా పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో అనేది. ఓకే మరి అయితే చూద్దాం మరి, నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ట్రేడింగ్ వచ్చేసి మనకి మండే టు ఫ్రైడే ఉంటుంది. సాటర్డే సండే సెలవు, అది మార్కెట్ హాలిడే ఓవరాల్ మొత్తం ఇండియా మొత్తం. అది మరి అయితే ఓకే మరి అయితే మనమైతే వెయిట్ చేద్దాం రైడ్ కోసం అయితే. ఇంకేం పర్లేదు, మళ్ళీ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. పడ్డది పోయింది, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 480 రూపీస్ టెల్లాపూర్ అంట, 27 kilometers యాక్సెప్ట్ కాలేదు. 40 అంట 147 రూపీస్ యాక్సెప్ట్ చేయను. 9 kilometers 147 అని ఉంది, యాక్సెప్ట్ అయితే చేయలేదు. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మీకు రైడ్ ఏమైనా పడ్డాక కంప్లీట్ అయ్యాక అప్డేట్ చేస్తాను. వీడియో లాంగ్ ఎక్కువ అయిపోతుంది. హాయ్, హలో, నమస్తే. మనకైతే ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. డ్యూటీ అయితే అప్పుడు బంద్ చేసేసిన 11కి డ్యూటీ అనేది బంద్ చేసిన. రైడ్స్ అయితే ఏం పర్లేదు. ఇందాక చెప్పాను కదా, ఇది రసల్పురా రోడ్ డ్రాప్ అయిపోయింది అనేది. ఆ రసల్పురా అయిపోయాక మనకైతే ఎక్కడైతే బుకింగ్ అయితే ఏం పర్లేదు, అందుకని డ్యూటీ అయితే బంద్ చేసేసాము మనము. ఇప్పుడైతే మనము మళ్ళీ 4 అనేది లాగిన్ చేసాం డ్యూటీ. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5 అవుతుంది. 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. బుకింగ్స్ చాలా స్లోగా పడుతుంది, ఎందుకు ఏమో లాగిన్ చేయట్లేదు. నాకు వేయలేదా లేదా ఎవరికి లేవో తెలీదు. బుకింగ్స్ అయితే చాలా స్లో ఉన్నాయి. 1 బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. అమౌంట్ వచ్చేసి 255 రూపీస్ వచ్చింది. హైదరాబాద్ ఇది కొంపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి మౌలాలిలో డ్రాప్ చేశాను. చూపిస్తాను చూడండి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను ఇప్పటికి, ఎంత ఎర్నింగ్ అని చూపిస్తాను చూడండి. ఇది ఓన్లీ 85 kilometers అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. మైలేజ్ వచ్చేసి 16.4 ఇచ్చింది పర్ లీటర్కి. మనం వచ్చేసి 12.9 kilometers ట్రావెల్ చేసాము. 255 రూపీస్ వచ్చింది. 47 minutes టైం పట్టింది. ఇది వచ్చేసి మనం కొంపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి మౌలాలి డ్రాపు. 255 రూపీస్ అయితే వచ్చింది మనకి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 265 రూపీస్. దాంట్లో ఇంక 14 రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళండు. GST 11 రూపీస్ కట్ చేసుకెళ్ళి, ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 255 రూపీస్ అయితే ఇచ్చిండు. ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. మరి ఓలాలో ర్యాపిడోలో అయితే ఏం పర్లేదు, అసలు పడుతున్నాయి కానీ యాక్సెప్ట్ చేయలేదు, సరిగ్గా పర్లేదు, రేట్ రాలేదని. ఓకే మరి అయితే మనమైతే చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది. నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. తార్నాక అంట యాక్సెప్ట్ చేశాను. 10 kilometers 233 రూపీస్. పక్కనే ఉన్నాడు, ఓకే ముందుకే ఉన్నాడు, కొంచెం ముందే. 2 minutes పికప్, ఏసీ రైడ్ ఇది ర్యాపిడోలో. ఓకే మరి ఇది అయిపోయాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. మనకైతే ఇప్పటికైతే 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకటి ర్యాపిడోలో ఇందాక చెప్పాను కదా టార్నాకా అని, అదైతే డ్రాప్ అయిపోయింది ర్యాపిడోలో. మళ్ళీ టార్నాకా డ్రాప్ చేసాక మనకైతే ఏం బుకింగ్స్ అయితే ఏం పడలేదు. సికింద్రాబాద్ వరకు వచ్చాను. సికింద్రాబాద్ వరకు వచ్చింటే ఒకటి బొల్లారం అయితే డ్రాప్ పడింది. బొల్లారం అక్కడైతే బొల్లారం ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, అక్కింపేట ఎయిర్ ఫోర్స్, అక్కడైతే డ్రాప్ చేశాను. అక్కడ డ్రాప్ చేశాక డ్యూటీ అనేది క్లోజ్ చేశాను. ఇక 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే ఆ 2 రైడ్స్ అనే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 127 kilometers అయితే ట్రావెల్ చేసాం మనము. మైలేజ్ వచ్చేసి 15.6 ఇచ్చింది పర్ లీటర్కి.
ఇదిగోండి 0.5 కిలోమీటర్స్. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ కాదు సారీ, ఏఎస్ రావు నగర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి టార్నాక మెట్రో స్టేషన్ కాడ డ్రాప్ చేశాను. 238 రూపీస్ ఇచ్చిండు దీనికి. 9.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 24 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి ఈ రైల్లో. అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓలాలో కంప్లీట్ అయింది ఒక రైడ్. ఓలాలో అయితే 2-3 పడినాయి, కానీ బొల్లారం వచ్చినాక అవి కూడా క్యాన్సిల్ అయినాయి. చాలా తక్కువ, చాలా 51 రూపీస్ కట్ చేసుకండి ఒకటేసారి ఓలా వాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అకింపేట్ డ్రాపు. ఇది బొల్లారం సైడే ఇది కూడా. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 321 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 18 రూపీస్ అయితే కట్ చేసిండు. ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసిండు. ఓలా హబ్ ఫీజు వచ్చేసి 30 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 269 రూపీస్ ఇచ్చిండు. 13.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 53 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్కి. టోటల్ ఎర్నింగ్ అనేది చూసుకుందాం ఇప్పుడు మనము. 1109 రూపాయలు ఓలాలో అయింది. ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి 581. మొత్తం వచ్చేసి 1690, 1700 అనుకుందాం. ఇంకా పైన చేంజ్ అవి ఇవి ఉంటాయి కదా. 1700 అయితే మనకి ఈరోజు వచ్చింది. దీనిలో నుంచి మనకి డీజిల్ ఎంత పోయిందో ఒకసారి చూసుకుందాం. 120 కిలోమీటర్ 800 వరకు డీజిల్ పోయింది. 127 డివైడెడ్ బై 15.5. ఇదిగోండి 820 రూపాయలు డీజిల్ పోయింది. 8.19, 800 రూపీస్ డీజిల్. 1700 మైనస్ 800 పోతే మనకు ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 900 అయితే మనకు మిగిలింది ఈరోజు. ఇది అయితే మార్నింగ్ వచ్చేసి 4 అవర్స్ చేశాను, ఈవినింగ్ వచ్చేసి 3 అవర్స్ చేశాను. 4 to 7, ఇప్పుడు 7:30 అయ్యింది, 7:45 అయింది. 4 to 7కి అయితే అది డ్రాప్ అయిపోయింది. 3 అవర్స్ మార్నింగ్, మార్నింగ్ వచ్చేసి 4 అవర్స్, మొత్తం వచ్చేసి 7 అవర్స్ డ్యూటీ చేసి 900 అయితే మనకు మిగిలింది. పర్ అవర్ వచ్చేసి 120 రూపీస్ వరకు అయితే పడింది మనకి. అది మరి చూద్దాం. మరి మనమైతే నెక్స్ట్ ఇప్పుడైతే డ్యూటీ అయితే క్లోజ్ చేసేసాను. రేపు అనేది చూద్దాం. రేపు సండే కదా, రేపు కూడా చూస్తాను, ట్రై చేస్తాను డ్యూటీ వెళ్ళేకి. ట్రై చేస్తా కాదు, వెళ్తాను ఖచ్చితంగా. ఫెస్టివల్ ఉంది కదా, ఫెస్టివల్కి మళ్ళీ ఊరికి పోవాలి అందుకు. ఓకే, అయితే ఇప్పుడైతే నా డ్యూటీ అయితే బంద్ చేసిన. ఈరోజు వీడియో అయితే ఇదే, ఈరోజు బిజినెస్ అయితే ఇదే. చాలా డల్గా ఉంది బిజినెస్ మాత్రం. ఓకే, అయితే చూద్దాం మరి. బాయ్ అందరికీ, రేపు కలుద్దాం. ఇంకా గుడ్ నైట్. వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ట్రేడింగ్ వీడియోస్ కూడా వస్తాయి తొందరలో, కొంచెం వెయిట్ చేయండి. ఒక 10-15 డేస్ తర్వాత ట్రేడింగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. డైలీ మండే టు ఫ్రైడే ట్రేడింగ్ వీడియో, సాటర్డే సండే క్యాబ్ బిజినెస్ ఇట్లా చేస్తా. డైలీ అయితే వీడియో అయితే మీకు తప్పనిసరిగా అయితే వచ్చేకి ట్రై చేస్తాను. 90% కొంచెం 10-15 డేస్ అనేది టైం పడుతుంది అయితే. ఓకే మరి, అయితే రేపు కలుద్దాం. ఇంకా బాయ్ అందరికీ.